ఇక దీపను కూర్చోబెట్టి గాజులు వేసి పువ్వులు పెట్టి చీరనిచ్చి పుట్టింటి తంతుని జరిపిస్తూ ఉంటారు సుమిత్ర పారులు. ఆ తర్వాత ఆశీర్వాదం తీసుకోవడానికి సుమిత్ర కాళ్ళ వద్దకు వెళ్ళడంతో దూరం జరుగుతుంది సుమిత్ర కాస్త కోపంగా. నా ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటుంది దీప అంటుంది సుమిత్ర. దీప మనసు కాస్త చివుక్కుమంటుంది. ఇక పారు, జోష్న, నిన్న దీప పెళ్లి రోజు కదా, తనకేదైనా కానుక ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈ నెక్లెస్ దీప మెళ్ళో వెయ్యు అని అంటుంది పారు. నువ్వే వేయొచ్చు కదా గ్రాని అని తిరిగి ప్రశ్నిస్తుంది జోష్న. నీ చేతితో వేయించాలనుకుంటున్నాను అంటుంది పారిజాతం. నాకేం వద్దండి అంటుంది దీప. దాంతో శివన్నారాయణ, పారిజాతం ఇప్పటి వరకు ఎవరికి చిన్న ఉంగరం కూడా పెట్టింది లేదు, తీసుకో అమ్మా. దీపను ఒప్పించడంతో నెక్లెస్ తీసుకోవడానికి ఒప్పుకుంటుంది దీప. దాంతో పారు సంతోషంగా, ఏమండి మీరు అలా పొగుడుతుంటే నాకున్న నగలన్నీ ఇచ్చేయాలనిపిస్తుంది అని అంటుంది పారిజాతం. అది విన్న జోష్న రగిలిపోతూ, అంటే ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయన్నమాట అని వెటకారంగా అంటూ ఉంటుంది. ఉన్నాయి, ఉంటాయి కూడా, ఎందుకంటే దీప నాకు అని పారిజాతం చెప్తుండగా అమ్మ అంటూ అడ్డుపడతాడు దాసు. దాంతో పారు ఆగుతుంది. ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కాదు అని కార్తీక్ చెవులో చెప్తాడు దాసు. జోష్న ఈ నెక్లెస్ దీపం మెళ్ళో వెయ్యు అంటూ హడావిడి చేస్తుంది పారిజాతం. మమ్మీ వేస్తుందిలే గ్రాని అంటుంది జోష్న. నీ చేత్తో వేయించాలని ఆశపడుతున్నారు కదా అంటూ సీరియస్ అవుతుంది సుమిత్ర. దీంతో జోష్న షాక్ అవుతుంది. నా చేతే దీపం మెళ్ళో నెక్లెస్ వేయిస్తావా, ఇప్పుడు అందరి ముందు దీపని ఏడిపిస్తాను చూడు అని మనసులోనే అనుకుంటూ దీపం మెళ్ళో నెక్లెస్ వేస్తుంది జోష్న. వెంటనే దీపతో జోష్న, చూడు దీప, ఈ నెక్లెస్ వేయగానే నీ స్థాయి మారిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు, మనసులో కోపం పెట్టుకొని బయటకి ఇలా మాట్లాడుతున్నాను అనా? నా మనసులో ఏ కోపం లేదు, ఎందుకంటే నేను అర్థం చేసుకున్న దీప, నీ స్థానంలో నేనుంటే, బావకు భార్య స్థానంలో నేనుంటే నీలాగే మాట్లాడేదాన్ని, నీలాగే కోపాడేదాన్ని అంటుంది జోష్న. ఏం మాట్లాడుతున్నావే అంటూ సీరియస్ అవుతుంది పారిజాతం. దీప నన్ను తిట్టిందని మీరందరూ అనుకుంటున్నారు, కానీ దీప పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను. సారీ బాబా, వీళ్ళందరి ముందు నేను ఒక నిజం దాచాను అని జోష్న అనడంతో అందరూ షాక్ అయిపోతారు. ఏంటా నిజం అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. జోష్న చాలా అమాయకంగా ముఖం పెట్టి, నేను పెరట్లోకి వచ్చినప్పుడు మిమ్మల్ని చూశాను, మీరు మాట్లాడుకుంది నేను విన్నాను అంటుంది జోష్న. ఏం విన్నావు అని పారిజాతం అడుగుతుంది. అదేమంతా పట్టించుకోవాల్సిన విషయం కాదులే అని వెనక్కి వచ్చేశాను. మనం వచ్చామని బావకి తెలియదు కదా, అందుకే సరదాగా ఆట పట్టిద్దామని అనుకున్నాను. అంతలోనే దీప సీరియస్ అయింది. అప్పుడే నాకు అర్థమైంది, నేను పట్టించుకోకుండా వదిలేసిన విషయాన్ని దీప సీరియస్గా తీసుకుంది. నేను చెప్తే బాగోదేమో అంటుంది జోష్న. మొదలు పెట్టింది నువ్వైనప్పుడు నువ్వు కాకపోతే ఎవరు చెప్తారే అని అంటుంది పారిజాతం. పారు అలా అడగగానే జోష్న కూల్గా, కావాలని అత్త నువ్వే చెప్పు అంటూ కాంచన వైపు చూస్తుంది. దీంతో కాంచన తన తల పక్కకు తిప్పుకుంటుంది. నిన్ను అడుగుతుంటే మీ అత్తని చెప్పమంటావేంటమ్మా అంటుంది అనసూయ. సరే నేనే చెప్తాను. బావ నా మెల్లో తాళి కట్టినట్లు అత్తకు తెల్లవారుజామున కల వచ్చిందంట అంటూ అస్సలు విషయం చెప్పేస్తుంది జోష్న. దీంతో అందరు షాక్ అవుతారు. అదెక్కడ నిజమవుతుందో అని దీప భయపడుతుంది. అందుకే దీప నన్ను తిట్టింది అంటుంది జోష్న. జోష్న చెప్పింది నిజమేనా అని అడుగుతాడు దశరథ కాస్త కంగారుగా అయిష్టంగా. అవునన్నయ్య, కార్తీక్ జోష్న మెల్లో తాళి కట్టినట్లు నాకు కలొచ్చింది అని అంటుంది కాంచన. దీంతో పారిజాతం కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతకుముందు అత్తకు వాళ్ళ అమ్మ కలలో వచ్చింది. అప్పుడే దీప ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఆ కళ నిజమైనట్లే ఈ కళ కూడా నిజమవుతుందేమో అని అంటుంది జోష్న. వెంటనే పారిజాతం కోపంగా, నోరు ముయ్యవే, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అరుస్తుంది. అత్తయ్య గారు అంటుంది సుమిత్ర. కాంచన కలలు నిజమైతే నా కలలు కూడా నిజమవ్వాలి. నాకు కూడా తెల్లవారుజామున కలొచ్చింది. జోష్న అన్ని సర్దుకొని అర్ధరాత్రి ఇంట్లో నుంచి పోతుంది. నువ్వెక్కడికి పోతున్నావో చెప్పు జోష్న అంటుంది పారిజాతం. జోష్న సుమిత్ర అందరూ షాక్ అవుతారు. దీప మౌనంగా జరిగేది చూస్తూ ఉంటుంది. పారు అలా అనగానే జోష్న, నీకు కలలు వస్తే నేనెందుకు పోతాను అంటుంది. మరి కాంచనకు కలొస్తే కార్తీక్ నీ మెల్లో తాళెందుకు కడతాడు అని ప్రశ్నిస్తుంది పారిజాతం. కడతాడని చెప్పానా అని తిరిగి ప్రశ్నిస్తుంది జోష్న. నీ మాటలు వింటుంటే కట్టాలని కోరుకుంటున్నట్లే ఉంది అంటుంది పారిజాతం. దీంతో కోపంగా పారిజాతం అంటూ లేస్తాడు శివన్నారాయణ. లేకపోతే ఏంటండి, కాంచన కళ గురించి దీప ఎందుకు భయపడాలి? మనల్ని ఒకరు తిట్టాలి అంటే మనం ఒక కోతి పని చేసి ఉంటాం. అది చెప్పడం మానేసి అత్తకు కళ వచ్చింది, మామకు నిద్ర వచ్చింది అంటే ఎలాగండి అంటుంది పారిజాతం జోష్న వైపు కోపంగా చూస్తూ. జరిగింది చెప్తుంటే అర్థం చేసుకోవేంటి గ్రాని అంటుంది జోష్న. కాంచన కళ నిజమైతే మరి నా కళ కూడా నిజమవుతుందే, చెప్పు నువ్వెక్కడికి పోతున్నావో చెప్పు అని నిలదీస్తుంది పారిజాతం. ఇక పారు తగ్గకపోయేసరికి కార్తీక్ కలగజేసుకొని, ఎవరు ఎక్కడికి వెళ్ళట్లేదు కానీ వదిలే పారు, కొంతమందికి కొన్ని అనవసరమైన అనుమానాలు ఉన్నట్టున్నాయి,
వాటికి నేను సమాధానం చెప్తాను అంటూ దీప వద్దకు వెళ్తాడు కార్తీక్. దీప లేచి నిలబడుతుంది. వెంటనే దీప చేతిని కార్తీక్ చేతిలోకి తీసుకొని ప్రేమగా నేను నేను రాముణ్ణి, కృష్ణుణ్ణి అని దేవుళ్ళతో పోల్చుకోలేను. నేను మామూలు మనిషినే. అందరిలాగే ఒక అందమైన జీవితాన్ని ఊహించుకున్న మనిషిని. నేను ఊహించుకున్న జీవితం నాకు నా దీపతో దొరికింది. వచ్చింది కల అని మీరు అనుకుంటున్నారు. పీడకల అని నేను అనుకుంటున్నాను. దీపం మెడలో నేను తాళి కట్టిన తర్వాత నా జీవితం ఏమీ సుఖంగా సాగలేదు. ఇంట్లో భోజనానికి కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. ఒక టైంలో ఈ రాత్రి గడిస్తే రేపేం చేయాలని భయపడ్డ సందర్భాలు ఉన్నాయి. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా నా పక్కన ధైర్యంగా నిలబడింది నా భార్య. నేను సమస్యల గురించి ఆలోచించానే గానీ నా భార్య సమస్య అని ఎప్పుడు భావించలేదు. ఎందుకంటే నన్ను నేనే నమ్మలేనప్పుడు నన్ను నమ్మి నన్ను ముందుకు నడిపించింది నా భార్య. నన్ను నమ్మడమే కాదు, గెలిపించింది కూడా. నేను ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు కొంతమంది బ్లడ్ ఇవ్వడానికి కూడా వెనుకాడారు. అలాంటి టైంలో ముందుకొచ్చి బ్లడ్ ఇచ్చి నా ప్రాణం కాపాడింది దీప. ఇలాంటి మనిషిని ఈ జన్మకే కాదు, ప్రతి జన్మకు భార్యగా ఉండాలని కోరుకుంటాను. ఇలా చెప్పుకుంటూ పోతే దీప గురించి చాలా చెప్పొచ్చు. జనరల్‌గా పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి. మా పెళ్లి కూడా స్వర్గంలోనే జరిగింది. మళ్ళీ భూమి మీద పుట్టాం. కలిసి జంటగా బతుకుతున్నాం. ఈ జంట కలిసున్నంత కాలం ఇలాగే బతుకుతుంది అంటూ ఎమోషనల్ అవుతాడు కార్తీక్. దీప భుజంపై చెయ్యి వేసి ప్రేమగా. దీప మురిసిపోతుంది ఆ ప్రేమకు. కార్తీక్ దీప మీద చూపించే ప్రేమను చూసి పారిజాతంతో పాటు అందరూ సంతోషపడతారు. జ్యోత్స్న మాత్రం రగిలిపోతూ ఉంటుంది. ఏం క్లారిటీ ఇచ్చావు మన్మడా, నా మన్మరాలు అని పారిజాతం అంటుంది. వెంటనే అమ్మ అంటాడు దాసు. దాసు పిలుపుతో అదేరా నా మన్మరాలు జ్యోత్స్నకు క్లారిటీ వచ్చిందిలే అంటున్నా అని కవర్ చేసుకుంటుంది పారు. ఇక జ్యోత్స్న కోపంగా అమ్మ వచ్చిన పని అయిపోయింది కదా, ఇంక వెళ్ళిపోదామా అంటుంది సుమిత్ర వైపు చూస్తూ. దాంతో కాంచన వెంటనే నవ్వుతూ నా కోడలికి సారె పెట్టడానికి వచ్చి ఏం తీసుకోకుండా అలా ఇలా వెళ్ళిపోతారు, టిఫిన్స్ చేసి వెళ్ళండి అంటుంటే అక్క ఆ పని చూడు అని అనసూయకు చెప్తుంది కాంచన. ఒరేయ్ దాసు, నీ కూతురిని ఆశీర్వదించరా అంటుంది పారిజాతం. వెంటనే శివనారాయణ పారిజాతం ఏమన్నావు అంటూ సందేహపడతాడు. ఏం లేదండి అంటూ పారిజాతంను పక్కకు తీసుకెళ్తాడు దాసు. కార్తీక్ సంతోషంతో అందరికీ టిఫిన్స్ వడ్డిస్తాడు. దీపకు పొలమారడంతో ప్రేమగా నీళ్లు తాగిస్తాడు. దీపక్ కార్తీక్ బాండింగ్ చూసి సంతోషపడుతుంది పారిజాతం. ఏం పారిజాతం, చట్నీ కారంగా ఉందా అని అడుగుతాడు శివనారాయణ. ఈ కన్నీళ్లు కారం వల్ల వచ్చినవి కాదండి, మమకారం వల్ల వచ్చాయి. భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు. మనిషి అంటే వీడే, భర్త అంటే వీడే అంటుంది పారిజాతం. అందరి భర్తలు అందరి భార్యలను అలాగే చూసుకుంటారు అంటూ కౌంటర్ ఇస్తుంది జ్యోత్స్న. ఇంకా చాలు ఆపు, ఒక మనిషి గొప్పతనం చూసినప్పుడే కాదే, అర్థం చేసుకునేటప్పుడే తెలుసుకుంటావు అని అంటుంది పారిజాతం. అంతలో ఏముందో అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న అలా అడగానే పారు అయితే చెప్తాను విను అంటూ పుట్టుకతోనే కోటీశ్వరుడు, ఐశ్వర్యంలో పెరిగాడు, లండన్లో చదువుకున్నాడు. అలాంటి మనిషి ఆత్మాభిమానం చంపుకోలేక కుటుంబంతో సహా కట్టుబట్టలతో రోడ్డున పడ్డాడు. వేరెవరైనా అయితే బతకలేక వచ్చి తాతకాల మీద పడేవారు. కానీ కార్తీక్ ఆ పని చేయలేదు. ఒక మామూలు మధ్యతరగతి మనిషిలాగా ఇడ్లీ బండి నుంచి స్టార్ట్ చేశాడు. నిజంగా అది సాహసం అని చెప్పాలి. దీప లాంటి ఓ సాధారణ మనిషికి ఏమీ ఆలోచించకుండా జీవితాన్ని ఇచ్చాడు. ఇది కూడా మామూలు విషయం కాదు. ఇలాంటి సాహసానికి పూనుకున్న కార్తీక్ అర్ధరాత్రి ఉదయించిన సూర్యుల్లా తాను గెలవడం కోసం నిద్రలేని రాత్రులు గడిపాడు. రెస్టారెంట్ లాంటి బిజినెస్లో మాస్టర్ అయిన కార్తీక్ అయిన వారి కోసం అన్ని వదిలేసి మన మధ్య ఓ సామాన్యమైన మనిషిలా మిగిలిపోయాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది పారిజాతం. పారు అలా పొగుడుతుంటే శివనారాయణ, సుమిత్ర, దశరథ్ అంతా కార్తీక్ని చూసి పొంగిపోతూ ఉంటారు. పారు పారు అని కార్తీక్ అనడంతో వద్దురా, నన్ను ఆపకు. మామూలుగా నేను ఎవరి గురించి ఇలా మాట్లాడను. జ్యోత్స్న లాంటి పిల్ల బాతు బచ్చాకు నీ గురించి తెలియదు. దీప కోసం పడ్డ కష్టం, కుటుంబం కోసం చేసిన త్యాగాలు, బిడ్డ కోసం కార్చిన కన్నీళ్లు నిజంగానే ఇలాంటి పిల్ల బాతు బచ్చాలకు తెలియదు అంటూ ఆవేశపడుతుంది పారిజాతం. ఇక జ్యోత్స్న పెద్దగా పారు చెప్పేది పట్టించుకోకుండా తినేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది. వెనుక వెళ్ళిన దీప జ్యోత్స్న చేయి కడుక్కోవడానికి నీళ్ళందిస్తుంది. దాంతో జ్యోత్స్న థ్యాంక్ యూ దీప అంటుంది. మనసు నిండా విషయం పెట్టుకొని పైకి భలే నవ్వగలవు జ్యోత్స్న అంటుంది దీప. నువ్వు మాత్రం తక్కువ, నిన్ను మీ బావను కలుపుతాను అని చెప్పి బావతో 3 ముళ్ళు వేయించుకున్నావు. కాంచనత్త కలగన్నది నేను నిజం చేస్తాను అంటుంది జ్యోత్స్న. మరోసారి నీ చెంప పగలగొడతాను అంటుంది దీప. నువ్వు నా చెంప పగలగొడితే నేను నీ బతుకు మీద కొడతాను అంటుంది జ్యోత్స్న. సుమిత్ర గారు నన్ను క్షమించి నాతో మంచిగా ఉంటున్నారు. అది నీకు నచ్చలేదు. ఎక్కడ నేను కన్న తల్లికి దగ్గర అవుతాను అనే భయంతో ఆవిడ దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేయాలనుకుంటున్నావు అంటుంది దీప. చేయడం కాదు, చేశాను అంటుంది జ్యోత్స్న. వెంటనే దీప నవ్వుతూ నా బావ మీద ఆశలు పెట్టుకుంటే జీవితాంతం కుమారిగానే ఉంటావు. నీ వాళ్ళంతా నా వైపు ఉన్నారు అంటుంది. గ్రాని గురించే కదా నువ్వు చెప్పేది, మీరే ఏదో చేశారు అంటుంది జ్యోత్స్న.
మనలో ఉన్న మంచితనాన్ని గుర్తించినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మంచిగానే మాట్లాడతారు అంటుంది దీప. ఒక్కసారి దాస్‌తో మాట్లాడాలి అనుకుంటూ వెళ్ళబోతుంది జోష్న. జోష్న, రోజులు మంచిగా లేవు. అందరు నాలాంటి వాళ్ళు ఉండరు. ప్రతీకారం తీర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటుంది దీప. నా గురించి అందరికీ తెలుసు దీప. నా పేరు తలుచుకోవడానికి కూడా భయపడతారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోష్న. మరి ఏం చేయబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.